హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. నెంబర్ 1 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మార్చ్ 10వ తారీఖు నుంచి అయితే వన్ పీస్ మూవీని అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్, అండ్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్ రిలీజ్ అయ్యి సో మనకు జనవరి 1st అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి జనవరి 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మనకి మూవీని అయితే ముందుకైతే పోస్ట్పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే ప్రెజెంట్ అయితే మనకి యాడ్స్ కూడా రన్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సైక్ సిద్ధార్థ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఫిబ్రవరి 4వ తారీఖున అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 నారీ నారీ నడుము మురారి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ సంక్రాంతి ఫెస్టివల్ రోజున థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఇంకా రిలీజ్ కావడానికి 2 days మాత్రమే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే నారీ నారీ నడుము మురారి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి రీసెంట్గానే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అయింది, మంచి హిట్ అయితే అయింది. సో ఇక సీజన్ 6 కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉండవచ్చు. సో ఇక సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ఇయర్లోనే మనకు డిసెంబర్ 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 అయితే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కార్తీక్ గారు హీరోగా యాక్ట్ చేసిన అన్నగారు వస్తారు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగా జనవరి 28th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ప్రెజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తమిళ్, తెలుగు ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అన్నగారు వస్తున్నారు మూవీ వచ్చి స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 రాజసాబ్ మూవీ. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా కేవలం 4 days మాత్రమే ఉంది. సో ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. మనకు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఇది రాజసాబ్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి మూవీ వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి అయితే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి రవితేజ అన్న గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలా మూవీస్ అనేవి హిట్ అయిన మూవీస్ అండ్ ఫ్లాప్ అయిన మూవీస్ కూడా తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తున్నాయి. కానీ మనకి ఇది భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మూవీని వచ్చి ఫిబ్రవరి 13th నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చాలా మంది అయితే చూడలేదు. సో ఈ మూవీ పోటీగా అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో చాలా మంది ఆ మూవీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీని ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకు G5లో అయితే భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో చిరంజీవి గారు అయితే మనకి ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఏకంగా మనకు 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో చిరంజీవి గారి కెరియర్లోనే ఫస్ట్ 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ అయితే నిలిచింది. సో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి తొందరగానే మనకైతే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది G5 వాళ్ళు. సో ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీ కోసం చాలా మంది అయితే థియేటర్లోకి రిలీజ్ అయినప్పుడు చాలా మంది థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ చూడాలని చాలా మందికి అయితే అనిపించి ఉండొచ్చు. సో చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో నా కామెంట్లో కూడా అడుగుతున్నారు సో ఈ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా బ్రో, సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో మీకే చెప్తున్నాను G5లో అయితే మనకి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 9 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన 'అనగనగా ఒక రాజు' మూవీస్. ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే మనకి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు అయితే మనకి మూవీ అయితే కలెక్ట్ అయితే చేసేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో అందుకే చాలా లేట్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు సంక్రాంతికి రిలీజ్ అయిన 5 మూవీస్‌లో మనకు 4 మూవీస్ అయితే రిలీజ్ కావడానికి అయితే చాలా సిద్ధంగా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ కూడా మనకైతే సిద్ధంగా అయితే ఉంది కానీ చాలా లేట్‌గా అయితే మనకి మూవీ అయితే ఎందుకో రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ నాగవంశి గారు అయితే మనకి మూవీని చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని వచ్చేసి ఫిబ్రవరి మంత్‌లోనే రిలీజ్ అయితే చేస్తున్నారు కానీ మనకు ఫిబ్రవరి 26 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో చాలా టైం అయితే ఉంది ఈ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ ఇంకా మీ నియర్ బై థియేటర్‌లో అయితే రన్ అయితే అవ్వుండొచ్చు. సో మీరు తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 25 డేస్ అయితే చాలా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీరు థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 26 నుంచి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి, నెట్‌ఫ్లిక్స్‌లోకి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ నెంబర్ 10 వచ్చేసి 'అవతార్ ది ఫైర్ అండ్ హ్యాష్' మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకు 'అవతార్ 1 అండ్ 2' 1 అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ 2 అయితే మనకు చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో ఇక ఈ 3 మూవీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్‌గా అయితే నిలిచింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మూవీ ఒక్క లాంగ్వేజ్‌లో మనకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో మొత్తం వరల్డ్ మొత్తం అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అందుకే మనకైతే కొంచెం లేట్‌గా అయితే మనకి మూవీస్ అనేవి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే మన ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే ఎటువంటి డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయరు. సో ముందుగా మనకి మూవీ జూన్ మంత్‌లో రిలీజ్ అవుతుంది. ఒక మనకు మంత్ మాత్రమే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఇంకా డేట్‌ని కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీ ఇంకా మనకు హైదరాబాద్ అండ్ మనకు మంచి మంచి థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మీరు థియేటర్ కనుక ఈ మూవీని వెళ్ళి చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ మంత్ నుంచి అయితే మన తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్‌లో ఉంటుందో సో మనకి ఈ మూవీలో మనకు ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మన ఇండియాలో వచ్చేసి అన్ని లాంగ్వేజ్ కలిపి జియో హాట్‌స్టార్ అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే మనకైతే జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో అఫీషియల్‌గా మనకి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అయితే చేసినప్పుడు తప్పకుండా అయితే వీడియోలో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాను. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో గత 3-4 డేస్ నుంచి వీడియోస్ అనేవి చక్కగా అయితే రావట్లేదని మీ అందరికీ తెలిసిందే. సో కొంచెం జాతరలోకి వెళ్ళాను. కొంచెం బిజీతో మనకైతే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేకపోయాను. సో ఇక నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో తప్పకుండా డైలీ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఇక నుంచి తప్పకుండా అయితే రివ్యూ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ రివ్యూ విత్ నిఖిల్ అని పెట్టుకోండి. రివ్యూ వీడియోస్ ఒక్కటి కూడా అప్లోడ్ అయితే చేయలేదు. సో చాలామంది అయితే అనుకుంటారు. సో ఇక నుంచి డైలీ అయితే ఫేస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ కొంతగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి.